ఈరోజు క్లాస్కి వచ్చిన సహోదరులకు అందరికీ నా వందనాలు తెలుస్తున్నాను. రెండవ తెస్సలోనికయ కొంత చదివి ఆపేసాం. ఒకటో అధ్యాయానికి ఏం పేరు పెట్టుకున్నామండి? రెండవ తెస్సలోనికయ ఒకటో అధ్యాయం. దేవుని ఎరగని వారికి లేక శ్రమ పెట్టేవారికి శ్రమ పడుతున్న వారికి విశ్రాంతి, మాతో పాటు విశ్రాంతి. అది మొదటి అధ్యాయంలో ఉన్న విషయం. ఓకే, రెండో అధ్యాయం మొదటి 12 వచనాలు చదివేశాం. రెండో అధ్యాయం మొదటి 12 వచనాలు ఏముందండి? నాశన పుత్రుడగు పాప పురుషుడు, నాశన పాత్రుడగు పాప పురుషుడు. చెప్పొద్దు ఎవరండి ఆయన? అదే చెప్పొద్దు అన్నాను నేను. చెప్పొద్దు ఎవరు? అదే మీకు తెలిస్తే చాలు. అది సామాన్య విషయం కాదండి. ప్రపంచంలో ఎవరు అంగీకరించలేని విషయం అది, కానీ అది వాస్తవం. 13 నుంచి 17 వచనాలు, 13 నుంచి 16 వచనాలు. నిలకడగా ఉండండి అని హెచ్చరించాడు. 17 నుంచి 20 వచనాలు. సారీ నేను మొదటి తెస్సలో చూస్తున్నాను. 17 వచనం అంతే, అయిపోయిందండి. అంటే 13 నుంచి 17 4 వచనాల్లో 4 మాటలు చెప్పాడండి. ఓకే, ఇప్పుడు 3వ అధ్యాయాన్ని చదువుతాం. 3వ అధ్యాయం 1-5 వచనాలు. 3వ అధ్యాయం 1-5 వచనాలు. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభు నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభునందు మిమ్మల్ని గూర్చి నమ్మకం కలిగి ఉన్నాము. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయంలో ప్రేరేపించునుగాక. చాలండి. తుదకు అంటే చివరికి ముగించేస్తున్నాను అని చెప్పడం. తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము. తెస్సలోనికలో ఉన్న పరిశుద్ధుల్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటే, ప్రభు వాక్యం శీఘ్రంగా వ్యాపిస్తుంది. ప్రభు వాక్యం శీఘ్రంగా వ్యాపిస్తుంది. అది మొదటి తెస్సలోనిక 1వ అధ్యాయంలో, ఓకే, మొదటి తెస్సలోనిక 1వ అధ్యాయంలో 7-8 వచనాల్లో, కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరేతిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగిను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను. గనుక మేమేమి
అవశ్యం లేదు. అంటే ఇక్కడ నుండి మాసిదోనియా అంతా, అకయ్య అంతా ప్రభు వాక్యం మ్రోగింది అన్నాడండి. అందుకు ఆ వచనం చదివామండి. ఓకే, 3 అధ్యాయంలో 1వ వచనంలో మీలో జరుగుతున్న ప్రకారం అంటే ఏం జరుగుతుంది అంటే ప్రభు వాక్యం శీఘ్రంగా వ్యాపిస్తుంది. అలాగే ఇతర ప్రాంతాలు కూడా వ్యాపించాలి, మహింపరచబడాలి. అందుకేం చేయాలంటే మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడి నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయండి. మీలో సువార్త ఎలా వ్యాపించిందో ఇతర ప్రాంతాల్లో కూడా సువార్త వ్యాపించడం కోసం మేము వెళుతున్నాం. అయితే మమ్మల్ని సువార్త ప్రకటించకుండా కొంతమంది అడ్డగిస్తారు. ఎవరు అడ్డగిస్తారు? మూర్ఖులైన దుష్ట మనుషులు అడ్డగిస్తారు. అంచేత వాళ్ళ చేతిలో నుంచి దేవుడు మమ్మల్ని తప్పించేటట్టుగా మా కొరకు ప్రార్థన చేయండి. విశ్వాసం అందరిలో లేదు. మా కొరకు ప్రార్థన చేయండి అని పౌలు కోరుట. మా కొరకు ప్రార్థన చేయడని పౌలు కోరుట. ప్రార్థన ఒకళ్ళే అందరికి చేయటం కాదండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయటం అండి. సామాన్యంగా అందరూ కలిసి ఎవరిని ప్రార్థన చేయమంటారండి? ఆ సువార్తికుడినో బోధకుడినో చేయమంటారండి. మరి సువార్తికుడికి ప్రార్థన అక్కర్లేదా? అంచేత ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలండి. వాళ్ళ నుండి సువార్త ఎలా వ్యాప్తి చెందిందో ఇతర ప్రాంతాల్లో కూడా శీఘ్రంగా వ్యాప్తి చెందేటట్టు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మనం ఒక మాట నేర్చుకోవాలి ఏంటంటే, ఒక స్థానిక సంఘం నుంచి సువార్త వ్యాప్తి చెందాలి. ఒక స్థానిక సంఘం నుంచి సువార్త వ్యాప్తి చెందాలి. ఎలా వ్యాప్తి చెందండి? ఓ స్థానిక సంఘం నుంచి, అనకాపల్లి సంఘం నుంచి సువార్త వ్యాప్తి చెందాలి. ఎలా వ్యాప్తి చెందద్ది చెప్పండి. పోనీ మీ స్థానిక సంఘం నుంచి ఎలా సువార్త వ్యాప్తి చెందుతుంది అమ్మా? అంతే, ఇంటింటే కోటాలు పెడితే సువార్త వ్యాప్తి చెందుద్దండి. ఇప్పుడు ఆ బ్రదర్ ఇంట్లో కూటం పెట్టాం, ఆయన చుట్టుపక్కల పిలుస్తాడు, అక్కడ వాక్యం చెప్తారు, ఆ చుట్టుపక్కల వీళ్ళు వింటారు. అప్పుడు వాళ్ళకు అయ్యా మాకు చాలా బాగుంది, ఇంతవరకు ఇలాంటి వాక్యం వినలేదు అని చెప్పేసి అంటారు. అప్పుడు కాంటాక్ట్స్ దొరుకుతారు, ఆయన కాంటాక్ట్స్ వాక్యం చెప్తాడు, రక్షించబడతారు. అలా మీకు తెలియని సంగతి ఏంటంటే, మనం ఏ పాఠం చెప్పినా లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసండి? మేము ఎప్పుడు వినలేదండి ఇది అంటారండి. దేవునికో సంకల్పం ఉందని ఎవరికి తెలియదండి. నీకు తెలుసు, కానీ నువ్వేం చేస్తావు? నీ కడుపులో పెట్టేసుకుని మూతికి ఇది ప్లాస్టర్స్ కూర్చుంటావు. ఓపెన్ చేయి, నోరు తెరు, దేవుని సంకల్పం చెప్పు. ఎప్పుడు వినలేదండి అంటారండి. ఆశ్చర్యపోతారండి. దేవుడు నాటకు ఆధారాలు చెప్పు, ఎవరు చెప్పరండి. నేను ఒక చోట నేను ఎక్కడికైనా వాక్యం చోటుకి వెళ్తే నోట్స్ రాసి అక్కడ పెట్టి వచ్చేస్తానండి. నేనే వాక్యం చెప్తాను, నేను నోట్స్ రాస్తానండి. నోట్స్ రాసి వచ్చేసానండి. వాళ్ళ ఇంటికి ఎవరో ఒక అతను మద్రాసులో ట్రైనింగ్ అవుతున్న వ్యక్తి వెళ్ళాడటండి. వెళ్ళి చూసి, ఎక్కడి అంటే ఎవరు రాశారయ్యా అంటే, మా ఇంటికి ఒక ఆయన వచ్చి వాక్యం చెప్తారు, ఆయన రాశారు అని. అసలు మాకు బైబిల్ ట్రైనింగ్లో కూడా చెప్పలేదు ఈ విషయాలు అన్నాడట. చెప్పరండి. మీకు తెలియంది ఏంటంటే, ఈ ప్రపంచం అందరికీ సంగతి తెలుసు అనుకుంటున్నారు మీరు. దేవుడు అన్నట్టు కాదని ఎవరు చెప్పరండి. ఒకసారి నేను జాషువా గారు చెప్పింది మీరు నమ్మరు. ఓకే, ఓ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుడు అన్నట్టు ఆధారం మాకు చెప్పండి అని అడగండి. వెళ్ళి అడగండి అంతే. ఆయన ఏమంటాడు నాకు చెప్పండి, తర్వాత ఫోన్ చేసి చెప్పండి, ట్రై చేయండి. తెలియదండి. దేవుని లక్షణాలు ఎవరు చెప్పరండి. మానవ నిర్మాణం ఎవరు చెప్పరండి. సహజ కోరికలు ఎవరు చెప్పరండి.
మానవ పతనం ఎవరు చెప్పరండి, అవన్నీ మనకు తెలుసండి. కానీ మనమేమో అవి మన కడుపులో పెట్టుకుని దాచేసుకుంటున్నామండి. కడుపు ఉబ్బిపోయి చచ్చిపోతామండి. అవి బయటకు వచ్చేయాలండి, బయటకు వచ్చేయాలండి. ఓకే, వాక్యం చెప్పకుండా ఉండొద్దండి, ఎవరికి వాక్యం చెప్పకుండా ఉండొద్దు. ప్రతిదినం ఎవరొకరికి వాక్యం చెబుతాం. వాళ్ళలో సువార్త బాగా వ్యాప్తి చెందింది. అలాగే మేము కూడా సువార్త వ్యాప్తి చేయడానికి వెళుతున్నాం. అయితే సువార్త వ్యాప్తిని ఎవరు అడ్డగిస్తారు. ఎవరు అడ్డగిస్తారంటే మూర్ఖులైన దుష్ట మనుషులు అడ్డగిస్తారు. వాళ్ళ చేతులు పడకుండా ఉండేటట్టుగా మా కోసం ప్రార్థన చేయండి. అంటే అందరికీ విశ్వాసం లేదు. ఆ మూర్ఖులైన దుష్ట మనుషులకి ఇలాంటి విశ్వాసం లేదు కాబట్టి వాళ్ళు అడ్డగిస్తారు. అయితే ప్రభువు నమ్మదగినవాడు. ప్రభువు నమ్మదగినవాడు. దేవుడు ఎప్పుడూ నమ్మదగినవాడు అండి. మనుషులు నమ్మదగిన వాళ్ళు కాదండి. మనుషులు మారతారు కానీ దేవుడు మారడు. దేవుడి మీద ఆధారపడవచ్చు. మనుషుల మీద ఆధారపడటం కంటే దేవుని మీద ఆధారపడటం మంచిది. దేవుడు మారడు, ఆయన నమ్మదగినోడు. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడును. దేవుడే మిమ్మల్ని కాపాడతాడు, దుష్టత్వం నుంచి కాపాడతాడు. దేవుడే మిమ్మల్ని స్థిరపరుస్తాడు. 4వ వచనంలో మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభునందు మిమ్మల్ని గూర్చి నమ్మకం కలిగి ఉన్నాము. మేము మీకు ఆజ్ఞాపించాం, లేకపోతే మీకు బోధించాం, అవి మీరు అనుసరిస్తున్నారు, ఇక ముందు కూడా అనుసరిస్తారని నేను నమ్ముతున్నాను అంటున్నాడండి. అంటే ఒక సువార్తికుడికి సంఘానికి మధ్య ఈ నమ్మకం ఉండాలండి. పౌలు ఏమిటంటే మేము బోధించిన వాటిని మీరు అనుసరిస్తున్నారు, ఇక ముందు కూడా అనుసరిస్తారు. ఇప్పుడు అనుసరిస్తున్నారు, ఇక ముందు కూడా అనుసరిస్తారు. ప్రస్తుతం ఎలాగుందంటే కొంతకాలం అనుసరించి చాలామంది ఆపేస్తున్నారండి. నేను చూసింది చెప్తున్నా. ఇంతకుముందున్నంత విశ్వాసం ఇప్పుడు లేదు, ఇంతకుముందున్న తీవ్రత లేదు, ఇంతకుముందున్న పట్టుదల లేదు, ఇంతకుముందున్న నమ్మకం లేదు. చాలామంది అండి కొంతకాలం విశ్వాసంగా బ్రతి తర్వాత డ్రాప్ అయిపోతున్నారండి. కానీ అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మీరు నడుస్తున్నారు, ఇక ముందు కూడా నడుస్తారని మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. అంటే అక్కడ పాఠం ఏంటంటే మనం విశ్వసించిన తర్వాత కొనసాగించాలి, మధ్యలో ఆపేయకూడదు. నేను గొప్పగా చెప్పట్లేదు, దేవుడు నన్ను కాపాడాడండి. 69లో నేను బాప్తిజం పొందాను. ఇప్పుడు కూడా అలా విశ్వాసంగా బ్రతికేటట్లుగా దేవుడు నన్ను కాపాడాడండి. ఇంకా తీవ్రత పెరిగింది తప్ప తీవ్రత తగ్గలేదండి. అవగాహన పెరిగింది తప్ప తగ్గలేదండి. ఇంకా పట్టుదల పెరిగింది తప్ప పట్టుదల తగ్గలేదండి. అంటే మా జీవితాలు ఏమి సాఫీగా లేవు. మొదట చాలా ఆర్థిక ఇబ్బందులు పడ్డాం, భోజనం లేని పరిస్థితులు అనిపించామండి. అయినా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడండి. అంటే చాలామంది కపట సహోదరుల ద్వారా మాకు శ్రమలు అనుగ్రహించాడండి. అంటే ఇంతంత శ్రమలు కాదండి, దేవుడు కాపాడాడండి. రీసెంట్గా ఒక 4 నెలల నిమిత్తం 4 నెలల క్రితం భయంకరమైన శ్రమ అండి. అంటే నిద్ర లేని శ్రమ, నిద్రపోవటం లేదు, నిద్ర రాదు, చేయబుద్ధి లేదు, అలాంటి బాధలు. కానీ దేవుడు నిలబెట్టాడండి. అంటే చాలామంది సహోదరులు ఒకప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు, తర్వాత ఆయన కనపడ్డండి. మనం ఆ చర్చికి వెళ్ళి బ్రదర్ ఆయన కనపట్లేదు ఏంటంటే ఎప్పుడో మానేసాడండి
అంటారండి. కొంతమంది డ్రాప్ అయిపోతారండి. అది 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 తప్పండి. అలా డ్రాప్ అయిపోవడానికి కారణం, ఒక మొక్క ఉంది, దానికి రెగ్యులర్గా నీళ్ళు వేస్తే అది వికసిస్తుందండి. కొంతకాలం నీళ్ళు వేయటం మానేస్తే వెళ్ళిపోద్దండి, వాడిపోద్దండి. అతను వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకుంటే అతను బ్రతుకుతాడండి. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకోకపోతే బ్రతకడండి. అతను బ్రతకట్లేదు, కానీ అక్కడ ఉన్న నాయకుడు లేదా బోధకుడు ఆయన ఏం చేయాలంటే ప్రతిదినం వాళ్ళకి వాక్యం అందించాలండి. వాళ్ళ వాక్యం రిలేటెడ్గా ఏర్పాటు చేయాలండి. ఆయనకు వాక్యం అందితే ఆయన బ్రతుకుతాడండి. వాక్యం అందకపోతే ఎందుకు బ్రతకాలి? అసలు ఎక్కడ దొరికింది నిలబడటానికి లేదా నడవటానికి ఆధారం? ఎక్కడ దొరికింది? దేవుని యొక్క వాక్యం వింటేనే దొరుకుద్ది. ఏ పాఠమన్నా చెప్పండి, ఏ స్టోరీ అన్నా చెప్పండి, ఏ భక్తుడి గురించి అయినా చెప్పండి, ఎవరి గురించి చెప్పినా సరే అప్పుడేమో అంటే ఆ విశ్వాసికి బ్రతకడానికి ఆధారం దొరుకుద్ది అనమాట అండి. హేబెల్ గురించి చెప్తే ఆదాం దొరుకుద్దండి, హేబెల్ గురించి చెప్తే దొరుకుద్దండి. అంచేత మనం ఒక బ్రదర్ ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలి అని తలబగలు కట్టుకోక్కర్లేదు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం తీసుకుంటే 11వ అధ్యాయం తీసుకుంటే 10-15 రోజులు కంటిన్యూగా వాక్యం చెప్పొచ్చండి. 15 కుటుంబ ప్రార్థనలో వాక్యం చెప్పొచ్చండి, వీధి కుటుంబంలో వాక్యం చెప్పొచ్చండి. అయ్యో ఏం చెప్పాలి అని బుర్రబగలు కొట్టక్కర్లేదండి. ఎవరి గురించి అని చెప్పు, ఏ విశ్వాస గురించి అని చెప్పు, అతనికి బ్రతకడానికి ఆదాయం దొరుకుద్దండి. అంటే పాయింట్ అర్థమైందా బాబు? అది తెలియకపోతే ఎందుకు బతకాలి? ఇప్పుడు మత శాఖల్లోనేమో సంఘానికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఒక ఏదంటారు, ఒక పదవి ఇచ్చేస్తారండి. వాడు ఎందుకు వెళ్తాడు చర్చికి? ఆ పదవి కోసం వెళ్తాడండి. అయ్యి బాబు నేను లేకపోతే చందా ఎవడో లెక్కెట్టాడని చందాలు లెక్కెట్టడం కోసం వెళ్తాడండి. మరి మనం ఏమి ఇచ్చాం? ఈ సంఘంలో మీకున్న పదవి ఏంటి? ఏమీ లేదండి, వెళ్ళి రావటమేనండి, వెళ్ళి వాక్యం విని లాడ్సప్ తీసుకుని సందేశం వచ్చేయటమేనండి. మనమే పదవి ఇచ్చాం? ఇవ్వలేదండి. అంచేత రారండి, ఉండరండి, హత్తుకోరండి. కారణం ఏంటంటే ఆధారం లేదు. కాబట్టి ఈ వారంలో ఏదన్నా ఒక విశ్వాస జీవితం చదివితే, అతను బోధించబడితే, అర్థమైతే అప్పుడు పట్టుకుంటాడు అన్నమాట అండి దాన్ని. ఈరోజు చాలామంది బలహీన అవడం కారణం అదేనండి. మీరు ఏం చేస్తారో చూడండి. మీరు ఏం చేస్తారు? పాయింట్ గమనించారు మీరు? విశ్వాసులు బలహీనలు అవుతారండి. మరి ఎప్పుడు వాళ్ళు రిస్టోర్ అవుతారండి? ఏదో 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 అందాలండి. బైబిల్ అంతా చెప్పేలేము వారంలో. ఒక్క వ్యక్తి గురించి చెప్పగలం. ఆ ఒక్క వ్యక్తి గురించి చెప్పండి చాలండి, అతను బతుకుతాడండి. ఇంకో వారం ఇంకో వ్యక్తి గురించి చెప్పండి, బతుకుతాడండి. ఇంకొక వారం ఏదో ఒక అంశం చెప్పండి, బతుకుతాడండి. కాబట్టి ఇప్పుడు బ్రతకాలి, భవిష్యత్తులో కూడా బ్రతకాలి. చాలా చోట్ల భవిష్యత్తులో బ్రతకరండి. అలాగా క్షీణించిపోయి ఆ చివరికి అక్కడ సంఘం ఉండని పరిస్థితి ఏర్పడిపోద్దండి. అంటే సువార్తికుడికి ఆ అవగాహన ఉండాలండి, లేకపోతే సంఘాలు ఉండవండి. నా ముందు చాలా సంఘాలు లేవండి. ఇప్పుడు కొన్ని సంఘాలు స్టార్ట్ అయినాయండి, అంటే క్షీణించిపోవడానికి స్టార్ట్ అయినాయండి. క్షీణించిపోవడానికి స్టార్ట్ అయినాయండి. అందుకే అపొస్తలుడైన పౌలు అంటున్నాడండి, మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తున్నారనియు ఇక చేయుదురనియు ప్రభునందు మిమ్మును గురించి నమ్మకం కలిగి ఉన్నాము. 5వ వచనంలో దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించుగాక. ఇక్కడ 2 వ్యక్తుల దగ్గర నుంచి 2 లక్షణాలు నేర్చుకోవాలంటున్నాడండి. దేవుని యందలి ప్రేమ, దేవుడి దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే ప్రేమ నేర్చుకోవాలి. యేసుప్రభు చూపిన ఓర్పు, యేసుప్రభు దగ్గర నుంచి ఓర్పు నేర్చుకోవాలి. ఆ 2
నేర్చుకునేటట్లుగా మీకు కలిగేటట్లుగా ప్రభువు మీ హృదయాన్ని ప్రేరేపించును గాక అని చెప్పేసి అని ఆ చిన్న పేర ముగించాడండి. దేవుని దగ్గర మనం ప్రేమ నేర్చుకోవాలండి. యేసుప్రభు దగ్గర ఓర్పు నేర్చుకోవాలండి. యేసుప్రభు ఎంత ఓర్పు గలవాడండి. యేసుప్రభు యెహోవా దేవుడు ఎంత ప్రేమ గలవారండి. అంతేనండి. మనకు ఆ రెండు రావాలండి. దేవుడి స్థాయిలో ప్రేమ రావాలి, యేసుప్రభు స్థాయిలో ఓర్పు రావాలి. అది దేవుడే మనకు అనుగ్రహించాలి. మీ హృదయములను ప్రభువు మీ హృదయములను ప్రేరేపించుగాక అని చెప్పేసి అన్నాడు. ఓకే, 6వ వచనం నుండి ఒక్క నిమిషం, 6వ వచనం నుండి 12వ వచనం వరకు, 6 నుండి 12 వరకు, 3వ అధ్యాయం 6 నుండి 12 వరకు. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం గాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఎలాగూ మమ్మల్ని పోలి నడుచుకునవలనో మీకే తెలియను. మేము మీ మధ్యన అక్రమంగా నడుచుకునలేదు, ఎవరి యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనం చేస్తేమి. మీరు మమ్మను పోలి నడుచుకునవలని మమ్మల్ని మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఎలాగూ చేస్తేమి కానీ మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయని వాళ్ళని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించతాం కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. చాలండి. మనం 6 నుంచి 12 వరకు చదివామండి. ఏముందండి పేరాలో? ఆ పేరాలో ఏముందండి? కష్టపడి పనిచేసి భుజించాలి, పని చేయకుండా భుజించొద్దు, కష్టపడి పనిచేసి భుజించాలని పౌలు హెచ్చరించుట. కష్టపడి పనిచేసి భుజించాలని పౌలు హెచ్చరించుట. ఒక మతంలో టోటల్గా ఒక వ్యక్తి ఎలా జీవించాలో ఆ జీవితం అంతా వివరించబడుద్దండి. క్రైస్తవ మతంలో అన్నీ వివరించబడ్డాయండి. ఆఖరికి ఒక మనిషి పని చేయాలి అనే సంగతి కూడా వివరించబడిందండి బైబిల్లో. అంటే మనం పని చేయడాన్ని గురించి కూడా దేవుడు మనకు చెప్పాడండి. పని చేయడం గురించి ఏం చెప్పలేదండి. అంటే ఫ్రీగా ఉండొచ్చు అంటలేదండి. పని చేయాలి అని బైబిల్లో ఉందండి. క్రైస్తవ మతంలో ఉందండి, మానవ జీవితంలో ఉందండి. నేను చిన్నప్పుడు అనుకున్నామండి, ఆదాము ఎంత ధన్యుడు, పని పాట లేకుండా శుభ్రంగా తోటలో ఉన్న చెట్లు ఫలాలు అన్నీ తినేసేవాడు అనుకునేవాడండి. అమ్మ పడిపోతారండి అమ్మ అన్నీ తినేసేవాడు అనుకునేవాడు అండి. ఆ ఫూలిష్నెస్ కొంతకాలం అయిన తర్వాత అర్థమైందండి. ఆదాము పనిచేసి భోంచేసాడని అర్థమైందండి. ఏముందండి బైబిల్లో ఏముందండి ఆ మాట? సేద్యపరుచుటకును కాచుటకును తోటలో ఉంచాడు అని ఉందండి. ఆదికాండం 2వ అధ్యాయంలో 15వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరుచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచాను. అంటే దేవుడు ఆదాముకు పని అప్పగించాడండి. ఆ పని చేసి నువ్వు భోంచేయి, సేద్యించేయి, కాయి అలా అండి. అంటే ఇది చిన్న పని కాదండి.
ఏదైనా తోట అంతా తిరగాలి, తోట అంతా అన్ని మొక్కలు చూడాలి, అన్ని మొక్కలకి నీరు పెట్టాలి, లేకపోతే నీరు లేదు కాబట్టి నీరు లేకపోతే క్లీన్ చేయాలి, కాయాలి, కాపలా కాయాలి. అలాగండి. చేత ఆయన పని లేకుండా భోంచేయలేదండి. ఆదాముకు పనిచ్చాడు దేవుడు అంటే దాని అర్థం ఏంటండి? భూమి మీద ఉన్న ప్రతి మనిషి పని చేయాలని అర్థం అండి. కానీ మన దేశంలో ఒక మనిషి పని చేస్తాడు, 10 మంది కూర్చుని తింటారండి. మళ్ళీ వీళ్ళకి కోరికలు, రేయ్ వచ్చినప్పుడు పలానా పేస్ట్ పెట్టరా, మనిషికో పేస్ట్, 10 మంది 10 రకాల పేస్టులు, నాకు పలానా పౌడర్ టిన్ బట్టరా, లేకపోతే ఏదో పలానాది బట్టరా. 10 మంది 10 రకాలుగా చెప్తారండి ఆ ఉద్యోగం చేసే ఒక మనిషికి. అలాగే అక్క, అలా నాన్న, అలానే, అలా తమ్ముడు అని అందరికీ ఈయన సమాధానం చెప్పి వెళ్ళి మళ్ళీ సాయంకాలం వచ్చినట్టు తీసుకొస్తాడండి. అంటే ఒక మనిషి పని చేస్తే 10 మంది తినటం మన దేశపు సాంప్రదాయం అండి. కానీ కొంతమంది ఉంటారండి, ఒక ఇంట్లో 4 ఉంటారు, 4 పని చేస్తారండి. ఆ ఇల్లు ఎలా ఉంటుందండి? సమృద్ధిగా ఉంటుందండి. ఒరే ఆడు నీ కూడు కుక్కలు తినవరా అంటారండి. అంటే అంత అసహ్యంగా ఉంటుందని కాదు, అంటే నువ్వు తిన్న తర్వాత కుక్క పెడితే అది కూడా తినేసిన తర్వాత ఇంకా అక్కర్లేదంటది అన్నమాట కుక్క. అదండి అక్కడ చెప్పేది. కొన్ని పల్లెల్లో నాకు తెలిసిన 4 ఉంటారు, 4 వర్క్కి వెళ్తారు, 4 400 సంపాదించుకుంటారు. అంటే ఇప్పుడు 100, ఇప్పుడు కాదు, అప్పుడు 100, ఇప్పుడు ఇంక ఎక్కువ కూలీలు ఎక్కువ. ఇంటికి 400 అంటే అసలు సమృద్ధిగా ఉంటుందండి వాళ్ళకి. ప్రతిరోజు పనికి వెళ్ళిపోతారు, ఏదో పని చూసుకుని వెళ్ళిపోతారండి. అదే ఇప్పుడు కూడా ప్రతి మనిషి పని చేయాలండి. అది ఖచ్చితంగా జరగాలండి క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ కుటుంబంలో. ఇప్పుడు మాసేనేలో అంటే లేకపోతే మాసేనేలో ఉన్న తెస్సలోనిక పట్టణంలో యేసుప్రభు వచ్చేస్తున్నారు, రెండో రాకడ తొందరగా వచ్చేస్తుందని చెప్పేసి అంటే కొంతమంది ఏం చేస్తారంటే పని పట్ల మానేసి యేసుప్రభు వచ్చేస్తారని ఎదురు చూస్తున్నారు అనమాట అండి. అది తప్పండి. యేసుప్రభు వచ్చేస్తారు, ఇంక పని పాటలు ఎందుకని ఎదురు చూస్తున్నారటండి. అప్పుడు మళ్ళీ ఈ పాయింట్ రాయవలసి వస్తుందండి ఆయనకి. ఓకే, అప్పుడు ఎలా ప్రారంభించాడంటే, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపిస్తున్నాం. మా వలన మీకు బోధ వచ్చింది, ఆ బోధన అనుసరించకుండా కొంతమంది అక్రమంగా నడుస్తున్నారు. ఆ అక్రమంగా నడిచే వారి నుండి మీరు తొలగిపోండి, వారితో కలిసి ఉండొద్దు అన్నాడండి. అంటే అక్కడ ఒక నిమిషం ఆగితే, బైబిల్కు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తుంటే వారి దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోండి, వాళ్ళతో కలిసి ఉండొద్దు అని చెప్పాడండి. ఒకవేళ వాళ్ళతో కలిస్తే ఎందుకు కలవాలంటే వాళ్ళని దిద్దడానికి కలవాలండి, వాళ్ళని మార్చడానికి కలవాలండి, అంతే తప్ప వాళ్ళతో సహకరించడానికి కలవకూడదండి. అలాగండి. తెలుస్తుందండి, ఎవరైనా అక్కంగా నడుస్తున్నారనే సంగతి తెలుస్తుందండి, మనకి తెలుస్తుంది. తెలిసి కూడా కలిసి ఉంటే పాపం అండి, అది తప్పండి. అది అక్రంగా నడుస్తున్నారని తెలిస్తే కొంచెం పక్కకుండి ఆయన హెచ్చరించవచ్చండి, చెప్పొచ్చు, బోధించవచ్చు, ఒప్పించవచ్చు, దిద్దొచ్చు, కానీ అతనితో సహకరించకూడదండి. అలాగండి. అది 6వ వచనంలో చెప్పిన మాట. 7వ వచనంలో చెప్పిన మాట, ఎలాగూ మమ్మను పోలి నడుచుకొనవలెనో మీకు తెలియను, మేము మీ మధ్యను అక్రమంగా నడుచుకోలేదు, మమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మీకు తెలుసు అన్నాడండి. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరెవరిని పోలి నడుచుకోవాలండి? అమ్మ, స్త్రీలు ఎవరిని చెప్తారమ్మా? మనం ఈ లోకంలో ఇప్పుడు ఎవరెవరిని పోలి నడుచుకోవాలి? 1 అమ్మా, గట్టిగా చెప్పమ్మా. యేసుప్రభు పోలి రైట్. 2 యేసుప్రభు పోలి నడుచుకోవాలి. 1 దేవుని పోలి నడుచుకోవాలి. 3 ఇదిగో మాదిరి చూపించిన విశ్వాసులు.
పౌలు నన్ను పోలు నడుచుకోండి అంటున్నాడండి, ధైర్యంగా చెప్పాడండి. దేవుని పోలు నడుచుకోండి ఎక్కడుందండి బైబిల్లో? ఎఫెసీ 5:1. ఎఫెసీ 5:1. దేవుని పోలు నడుచుకోవాలి. ఎఫెసీ 5:1. క్రీస్తుని పోలు నడుచుకోవాలి అండి. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2:21-25 క్రీస్తు మనకు మాదిరి ఉంచిపోయాను అన్నాడండి. 3 పౌలు పోలు నడుచుకోవాలి. 1 కొరింథీ 11:1. 1 కొరింథీ 11:1. ఈ వచనం కూడా 2 తెస్సలోనికయ 3:7, 9. అంటే మీరు నన్ను పోలు నడుచుకోండి అని ఎవరంటారండి? ఎవరికొందండి ధైర్యం? ఎవరికొందండి ధైర్యం? జీవించినోడికే ఉంటుందండి ధైర్యం. అపోస్తలుడైన పౌలు ఆ పదం వాడాడండి. కొరింథీ పత్రికలో చెప్పాడండి, మీరు నన్ను పోలు నడుచుకోండి, నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను అండి. యాక్చువల్గా ఆయన పోలు నడుచుకుంటాం అంటే క్రీస్తుని పోలు నడుచుకుంటామే. క్రీస్తుని పోలు నడుచుకుంటాం అంటే దేవుడి పోలు నడుచుకుంటామే. దేవుడు సుప్రీం. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి దేవుడిలాగే బ్రతికాడు. అపోస్తలుడైన పౌలు ఈ లోకంలో సేవ చేస్తూ యేసుప్రభులాగే బ్రతికాడు. అలాగండి. కానీ ఇతరులు ఆ మాట చెప్పలేకపోయారు, చాలామంది చెప్పలేకపోయారు. ఇప్పుడు మనలో ఎంతమంది చెప్పగలమండి? అలా చెప్పడానికి సిద్ధపడదామండి. చెప్పే స్థాయికి వద్దామండి. మాకులా సేవ చేయండి అని చెప్పగలగాలండి. నాకులా బ్రతకండి అని, నాకులా సింపుల్గా ఉండండి అని చెప్పాలండి. నాకులాగా డాంపికంగా ఉండొద్దు అని చెప్పగలగాలండి. నాకులాగా అబద్ధం ఆడొద్దు అని చెప్పగలగాలండి. నాకులాగా మోసం చేయొద్దు అని చెప్పగలగాలండి. నాకులాగా సిన్సియర్గా బ్రతుకు అని చెప్పగలగాలండి. నాకులాగా యుక్తి లేకుండా బ్రతుకు అని చెప్పగలగాలండి. దానికోసం కృషి చేయాలండి. ప్రతి క్రైస్తవుడు ఆ మాట చెప్పగలగాలండి. నన్ను పోలు నడుచుకోండి అని చెప్పగలగాలండి. అపోస్తలుడైన పౌలు ఆ మాట చెప్పాడండి. ఇక్కడ ఏ సందర్భంలో చెప్పాడంటే, ఎలాగూ మమ్మల్ని పోలు నడుచుకోని వాళ్ళను మీకే తెలియను, మేము మీ మధ్యను అక్రంగా నడుచుకోలేదు. ఏ విషయంలో ఆయన మాదిరి ఉంచాడండి? అక్రంగా నడుచుకోకుండా ఉండటం ఎలాగో నేర్పాడండి. అంటే కష్టపడి పనిచేయడం నేర్పించాడండి. అప్పుడు 8వ వచనం, ఎవరి యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకోనలేదు. ఎవరి దగ్గర ఉచితంగా ఆహారం తీసుకుంటే అక్రమం. నేను ఎవరి దగ్గర ఉచితంగా ఆహారం తీసుకోలేదు. మీలో ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేస్తూ జీవనము చేసేతిమి. ఎవరికి భారంగా ఉండకూడదు అని చెప్పేసి ఉదయం రాత్రి పగలు రాత్రి కష్టపడి పనిచేసాం. 1 తెస్సలోనికీయులు ఏమంటే, నేను నా కొరకు నాతో ఉన్నవారి కొరకు నేను కష్టపడ్డాను అన్నాడండి. అంటే పౌలు పనిచేసి ఆయన భోంచేసి ఆయనతో ఉన్నవాళ్ళు కూడా భోజనం పెట్టాడటండి, సువార్త సేవ చేస్తూ. అది మామూలు కష్టం కాదండి. అప్పుడు 9వ వచనం అన్నాడు, మీరు మమ్మల్ని పోలు నడుచుకునే వాళ్ళని మమ్మల్ని మేము మాదిరి కనపరచడానికి ఇలాగూ చేసితిమి. ఎందుకు ఇంత కష్టపడి పనిచేశానంటే మీకు మాదిరి ఉంచాలని, మీరు మమ్మల్ని పోలు నడుచుకోవాలని, మీరు కష్టపడి పనిచేసి భోంచేయాలని నేను కష్టపడి పనిచేసి భోంచేసి మీకు మాదిరి చూపించాను. అంతే తప్ప మాకు అధికారం లేదని కాదు. పౌలుకి ఏం అధికారం ఉందండి? అపోస్తలుడు ఉండే అధికారం ఉందండి. ఒక 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 సువార్థికుడు ఉండే అధికారం ఉందండి. సువార్థికుడు దేని ద్వారా పోషించబడాలండి? సువార్త ద్వారా పోషించబడాలండి. ఎక్కడుంది బైబిల్? ఎక్కడుందన్న మాట? సువార్థికుడు సువార్త వల్ల పోషించబడాలని ఎక్కడుందండి బైబిల్లో? అమ్మ, స్త్రీలు ఎవరైనా చెప్తారమ్మా? చెప్పరు. కావాలంటే మేము ప్రతి క్లాసుకు వచ్చేస్తాం, అంతే తప్ప చెప్పాం. సువార్థికుడు సువార్త వల్ల బోధించబడాలి. ఎక్కడుందండి? నేను మీకు క్లూ ఇస్తాను. ఒక సైనికుడు రాజు చేత పోషించబడాలి. ఎద్దు గడ్డి తిని, అంటే గానుగు దున్నుతున్న ఎద్దు
లేకపోతే కుప్ప నూరుస్తున్న ఎద్దు ఆ గడ్డి తిని బ్రతకాలి. దేవాలయం దగ్గర పనిచేసేవాడు దేవాలయం ద్వారా పోషించబడాలి. బలిపీఠం దగ్గర పనిచేసేవాడు బలిపీఠం ద్వారా పోషించబడాలి. గొర్రెలు కాసేవాడు గొర్రె పాలు తాగి బతకాలి. ఇది మీకు ఇచ్చిన క్లూ. అప్పుడు చెప్పండి. అది చెప్పినా సరే మీరు చెప్పలేదంటే మిమ్మల్ని బెంచెక్కించాలి. మన సువార్థికుల భార్యలు ఎవరని చెప్పండి, టీచర్స్ ఎవరని చెప్పండి. అమ్మా మొదలు కొన్ని 9 అధ్యాయమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మొదలు కొన్ని 9 అధ్యాయం. ఓకే, మొదలు కొరింథీ 9వ అధ్యాయం 14 7వ వచనం నుండి. ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకుని అక్కర్లేదండి. 7వ వచనంలో దండులో పనిచేసి అంటే మిలిటరీలో పనిచేసి అన్నాడండి రాజుగారి చేత పోషించబడతాడు. ద్రాక్ష తోటలో పనిచేసి ఆ ద్రాక్ష పళ్ళు తింటాడు. మందను కాచి మందపాలు తాగుతాడు. ఎద్దు కళ్ళం తొక్కి ఆ గడ్డి తింటుంది. 13వ వచనంలో ఆలయ కృత్యాలు జరిగించేవాడు ఆలయం ద్వారా బతుకుతాడు. బలిపీఠం దగ్గర పనిచేసేవాడు బలిపీఠం ద్వారా బతుకుతాడు. 14వ వచనంలో అలాగుననే సువార్త ప్రకటించేవారు సువార్త వలన జీవనము జీవింపవలెనని ప్రభువు నియమించి ఉన్నాడు. ఇక్కడ ఒక సువార్తికుడు అక్కడ సువార్త చేస్తున్నాడు, సంఘం అతను పోషించట్లేదు. దాని అర్థం ఏంటండి? అతని చేత సేవ చేయించుకుని అతనికి జీతం ఇవ్వకపోవటం అండి. అన్యాయం అండి అది. పనిచేస్తున్న సేవకుడికి భోజనం పెట్టాలండి. సువార్తికుడు సువార్త ద్వారా పోషించబడాలండి. అపోస్తలుడైన పౌలు దాన్ని ఉపయోగించుకోలేదండి, ఆయనే పనిచేశాడండి. దానికి కారణం అవి ప్రారంభ సంఘాలండి. ప్రారంభంలో సువార్తను పోషించేంత స్తోమత ఆ సంఘానికి ఉండదండి. కొంచెం పెరిగిన తర్వాత సువార్తను పోషించే సామర్థ్యం ఉంటుందండి. కొంతమంది తెలుగుగలోళ్ళు ఈ వాక్యం చదివేసి వారి పౌలు కష్టపడి నువ్వు కష్టపడి పని చేయి, మా దగ్గర ఏం ఆశించొద్దు అంటారండి. తెలుగుగలోళ్ళు అండి, దుర్మార్గులు. తెలుగు కాదు, దుర్మార్గులు అండి వాళ్ళు. సంఘం సంఖ్యలో పెరిగిన తర్వాత వాళ్ళు యాక్చువల్గా నువ్వు పనిచేస్తున్నావు, ఒక్క సభ్యుడే ఉన్నాడు, అతను ఏం చేయాలండి? ఒక్క సభ్యుడే ఉన్నాడు, అతను ఏం చేయాలండి? అమ్మా ఒక్క సభ్యుడే ఉన్నాడమ్మా, ఒక సువార్తికుడు వెళ్ళి పనిచేస్తున్నాడమ్మా, ఒక్క సభ్యుడే ఉన్నాడమ్మా, అతనే ఆ ఒక్క సభ్యుడు ఏం చేయాలని అడుగుతున్నానండి. ఏం చేయాలో మాకేం తెలుసు అంటున్నారు అనకండి. ఆ సువార్తికుడు భోజనం పెట్టాలండి, అతను ఎంత పెట్టగలరో అంత పెట్టాలండి. అప్పుడు తర్వాత ఇంకొక ఆయన ఇద్దరు సభ్యులు ఉన్నారు, అప్పుడు ఏం చేయాలండి? ఆ ఇద్దరు కలిసి మాట్లాడుకుని అన్నయ్య మరి ఆయన మనకు వాక్యం చెప్పి మనల్ని కన్వర్ట్ చేశాడు, మన ఇద్దరం కలిసి ఆయన భోజనం పెడదాం అనుకోవాలండి. తర్వాత 3 అయ్యారండి, 10 మంది అయ్యారండి, 50 మంది అయ్యారండి, 100 మంది అయ్యారండి. అప్పుడు ఏం చేయాలండి? ఆ 100 మంది అతను భోజనం పెట్టాలండి. సమృద్ధిగా ఉంటుందండి అతను కోడు. ఒకవేళ ఒక్క మనిషి ఉన్నప్పుడు ఒకవేళ కడుపు నిండా ఉండకపోవచ్చేమో. 100 మంది సభ్యులైన తర్వాత 200 మంది సభ్యులైన తర్వాత నాకు ప్రస్తుతం 55,000 జీతం ఇస్తున్నారండి ఏలూరు సంఘం. నేను ఎన్నడూ ఊహించలేదండి. 500తో స్టార్ట్ చేశారండి. అప్పుడే నేనేమనలేదండి, థ్యాంక్ యూ అన్నానండి. పెంచుకుంటూ ఇప్పుడు 55 చేశారండి. నాకు సమృద్ధిగా ఉందండి. ఇక రేపు జూన్తో మళ్ళీ పెంచుతానండి. అంటే ఇప్పుడు నేను అనుకుంటాను, మనం ముందు కష్టపడి పనిచేస్తే చివరికి వాళ్ళు మనల్ని పోషిస్తారు అనిపించిందండి. నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ సంఘాలను కట్టలేదండి, గాలికి తిరిగారండి. ఇప్పుడు ఏడుస్తారండి, మాకు ఇవ్వట్లేదు సంఘం, ఇవ్వట్లేదు సంఘం. వాళ్ళ దగ్గర ఏమి ఉండదండి. అన్న సంఘం ఎంత వాళ్ళేమి ఇస్తారు?
ఏడుస్తారండి. కానీ కష్టపడి పనిచేస్తే చివరిలో సంఘం నిన్ను పోషిస్తుంది. గాలి తిరగొద్దు, రోడ్ల మీద తిరగొద్దు, నువ్వు కష్టపడి పని చేయి. నువ్వు సంఘాన్ని కట్టు, నువ్వు మాదిరి చూపించు సంఘానికి. సంఘం నిన్ను పోషిస్తుంది. అసలు దేవుని ఏర్పాటు అది, దేవుని ఏర్పాటు అది. ఎప్పుడు కూడా మీ మీటింగుల్లో సుమాత్రికి ఏదో జీతం ఇద్దామని చెప్పేసి ఉంటే అడ్డు పెట్టొద్దు. నువ్వు సాతాను అవుతావు, జాగ్రత్త. అడ్డు పెట్టొద్దు. కష్టపడేవాడికి జీతం ఇవ్వండి, కష్టపడి పని చేసినవాడికి భోజనం పెట్టండి. అతను నోటి మీద కొట్టొద్దు, అతను కడుపు మీద కొట్టొద్దు. కొంతమంది తెలుగు వాళ్ళు ఉంటారండి, కన్నింగ్ అదేది వారంలోనే ఉంటారు. ఆడికెందుకు ఇవ్వాలంటారండి. అలాంటి వాళ్ళు ఉండొద్దు. నువ్వు జాగ్రత్త. ఆ కుచ్చితమైన బుద్ధి తీసేసుకుని కొంచెం విశాలమైన మనసు కలిగి ఉండు. ఆ సహోదరుని బ్రదర్ ఇంకా పని చేయండి బ్రదర్ అని చెప్పి ఎంకరేజ్ చెయ్యి. సంఘం ఇచ్చినా సరే నీ పర్సనల్ కొంత ఇచ్చి బ్రదర్ మీ బాగా పని చేయండి బ్రదర్ అనండి. లేకపోతే ఒక వ్యక్తిని కన్వర్ట్ చేస్తే తీసుకెళ్ళి ఒక 500 తీసుకెళ్ళి, ఒక 1000 రూపాయలు తీసుకెళ్ళి, మీరు బ్రదర్ని ఒక ఆయన కన్వర్ట్ చేశారు కాబట్టి నేను పర్సనల్గా మీకు గిఫ్ట్ ఇస్తున్నానని ఒక 1000 రూపాయలు ఇవ్వండి. ఆయన ఎంకరేజ్ చేయండి. అంతే తప్ప ఆడికి ఎందుకు ఇవ్వాలని అసూయతో అతను సహాయం చేయకుండా ఉంచొద్దు. మీలో ఎవరికైనా ఒక సువార్థికుడు ఒక మనిషిని కన్వర్ట్ చేసిన తర్వాత గిఫ్ట్ ఇచ్చే అలవాటు ఎవరికైనా ఉందండి? ఎవరికి లేదండి? నాకుందండి. బెంగళూరులో ఒకసారి ఒక 9 ఎవరో కొంత కన్వర్ట్ అయ్యారండి. నాకు ముందు తెలిసిందండి ఆ సంగతి. అప్పుడు మా అబ్బాయి చెప్పాను, జయశీల్ నువ్వు ఒక కవర్లో పెట్టి జాషోంకులు ఇచ్చారని చెప్పివ్వయ్యా అని చెప్పి. ఆయన ఆశ్చర్యపోయేటట్టండి. ఆ కవర్ తీసుకుని ఇది ఎవరు చేయరు, నాకు జాషోంకులు పంపించారు అని చెప్పేసి అని అది వీడియో తీశారండి. నేను విన్నాను. అది ఆనందపడిపోయాడండి. అది మంచి పనే చెడ్డ పని అండి డానియల్ గారు? చేయండి. ఒక సహోదరుడు ఎవరైనా ఒక మనిషిని కన్వర్ట్ చేస్తే అతనికి చిన్న గిఫ్ట్ ఇవ్వండి. ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వండి. బాబు బాగా పనిచేయ బాబు అనండి, మాట అనండి చాలు. ఇక అమ్మ చెప్పారు బాగా పనిచేయమన్నారు, బాగా పనిచేయమన్నారు దూసుకెళ్ళిపోతాడండి. అలాగండి పనిచేసే వాళ్ళు ప్రోత్సహించండి. అప్పొసిన పౌలు అది వాడుకోకుండా ఆ ప్రారంభ పరిస్థితుల్లో ఆయన కష్టపడి పనిచేశాడండి. అది ఇక్కడ దీనికి వాడుకున్నాడండి. నేను కష్టపడి పని చేశాను, మీరు కూడా కష్టపడి పని చేయండి చెప్పడానికి అది ఆ జీవితంలో ఆ భాగాన్ని వాడుకున్నాడు అనమాట అండి. ఓకే, మీరు మమ్మల్ని పోయి నడుచుకోని వాళ్ళని మేము ఇలా చేశాం కానీ అధికారం లేదని కాదు. 10వ వచనం, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. అంటే పౌలు తెస్సలోనికలో పనిచేసినప్పుడు ఓ బోధ చేసేటట్టండి, ఎవడన్నా పని చేయకపోతే భోజనం చేయొద్దు అని చెప్పేసాను. ప్రతి మనిషి పని చేసి భోజనం చేయాలి. సువార్తికుడు కూడా పని చేసి భోజనం చేయాలండి. ఆ రోజు ఎవరికైనా వాక్యం చెప్పిన తర్వాత అప్పుడు ఇంటికి వచ్చి అమ్మాయి నేను ఒక వాక్యం చెప్పొచ్చాను, భోజనం పెట్టాను అనమాట అండి. మధ్యాహ్నం భోజనం పెట్టమన్నప్పుడు భర్తను అడగాలి, ఎవరికైనా వాక్యం చెప్పొచ్చావా అని అడగాలండి. లేదంటే నీ కూళ్ళు లేదు వెళ్ళిపోవాలండి. కానీ పని చేసినాడు భోజనానికి అర్హుడు. యేసు ప్రభు ఆ మాట చెప్పారండి. పనివాడు ఆహారానికి పాత్రుడు అన్నారండి. అది యేసు ప్రభు చెప్పిన మాట అండి. మన ప్రభు చెప్పిన మాట అండి. పనివాడు ఆహారానికి పాత్రుడు. ఈరోజు పని చేయకుండా భోంచేతనం దొంగలమ్మా, జాగ్రత్త అండి. 11వ వచనంలో నేనేమో పని చేసి భోజనం చేయాలని మీకు బోధించాను. ఇప్పుడేం జరుగుతుందంటే మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకుంటున్నారని వినుచున్నాను.
నేనేమో పని చేసి భోంచేయని చెప్పాను. నాకేమో ఇప్పుడు వినపడుతుంది ఏంటంటే మీరు పని చేయకుండా భోంచేస్తున్నారని వినపడింది. పని చేయనివాడు ఏం చేస్తాడండి? అక్రమంగా నడుచుకుంటాడండి, మరొకరు తినేస్తాడండి, మరొకరు తింటాడండి, మరొకరు బలత్కరంగా లాక్కుంటాడండి. అలాంటివి జరుగుతున్నాయట. అది నాకు వినపడింది. అది మంచిది కాదు. ఇప్పుడు ఇలా ప్రారంభించండి. ఎలా ప్రారంభించండి? 11వ వచనం, 12వ వచనం. అట్టివారు అంటే పని చేయకుండా ఇతరుల లాక్కుని తినేసేవాళ్ళు నెమ్మదిగా పని చేయొచ్చు. నెమ్మదిగానే మాట ఎందుకు వాడాడు? పని అలవాట్లేదు కాబట్టి పని అలవాట్లేదు కాబట్టి నెమ్మదిగా పని చేయడం, నెమ్మదిగా స్టార్ట్ చేయండి. నెమ్మదిగా పని చేయొచ్చు. సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజించవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుతున్నాము. నెమ్మదిగా పనిచేస్తూ సొంతంగా సంపాదించుకున్న ఆహారం తినాలని యేసుప్రభు పేరట మిమ్మల్ని ఆజ్ఞాపూర్వకంగా ఆజ్ఞాపిస్తున్నాను. ఏంటంటే ఆయనకున్న అధికారం ఆజ్ఞాపించడానికి? ఆయన అపోస్తలుడండి. ఎవరిచ్చారండి ఆయనకు ఆ అధికారాన్ని? యేసుప్రభు ఇచ్చారండి. యేసుప్రభుకి ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడండి. దేవుడికి ఎవరిచ్చారండి? దేవుడికి అధికారం ఎవరండి? ఆయన సార్వభౌముడు, అంతే. ఆయనకి ఎవరో చెప్పరండి. ఆయనకి విజ్ఞాపనలు వెళ్తాయి, అంతేనండి. ఆయనకి ఎవరు ఆజ్ఞాపించరండి. మనం అందరం దేవుడికి ఆజ్ఞాపించమండి, విజ్ఞాపన అడుక్కుంటామండి. దేవుడు అందరికీ ఆజ్ఞాపిస్తాడండి. ఆయన సార్వభౌముడు అండి. యేసుప్రభు అందరికీ ఆజ్ఞాపిస్తాడండి. అపోస్తలుడు పౌలు అందరికీ ఆజ్ఞాపించవచ్చు, కానీ అనేక సార్లు వేడుకుంటాడండి, బతిమాలుకుంటాడండి. ఆయనకి అధికారం ఉన్నా సరే బతిమాలుకుంటాడండి. అపోస్తలుడికి అధికారం ఉందండి. అది ఎప్పుడూ మర్చిపోకూడదండి. అందుకే క్రైస్తవులు అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచునందు, ప్రార్థన చేయడం ఎడతెక్కకుండా ఉండాలి. అపోస్తలుల బోధ యందు ఎడతెక్కకుండా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి. వాళ్ళ బోధ అధికారంతో కూడింది. అలాగండి. అపోస్తలుల బోధ ఇంకెవరు దిద్దకూడదండి. అది పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిన బోధ. అది ఎవరు దాన్ని దిద్దకూడదండి. యేసుప్రభు బోధన ఎవరు దిద్దకూడదండి. మిగిలిన వాళ్ళ బోధనలు దిద్దొచ్చండి. అది కాదు బ్రదర్, ఇదండి అక్కడ మిస్ అయ్యారండి, ఆ పదం దాని అర్థం అది కదండి, ఇదండి అని ఎవరి బోధగానే విమర్శించవచ్చు, లేకపోతే దిద్దొచ్చు. అపోస్తలుల బోధ దిద్దకూడదండి. అది పరిశుద్ధాత్మ చేత అనుగ్రహించబడిన బోధ. అలాగండి. ఓకే. అప్పుడు 12వ వచనం క్రీస్తు పేరట ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాము అని చెప్పేసి 12వ చెప్పాడు. అంచేత అయిపోయిందండి పేర. కష్టపడి పనిచేసి భుజించాలని పౌలు హెచ్చరించుట. ఈ పేరాలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటండి? ప్రతి మనిషి కష్టపడి పనిచేయాలి, అంతేనండి. ఇంట్లో నలుగురు ఉన్నారు, నలుగురు కష్టపడితే సమృద్ధిగా ఉంటుందండి. కష్టపడి పనిచేయాలన్నారని మన మైటీ ఇప్పుడు కష్టపడతానంటే అది నీకు వర్తించదు. అర్థమైందా? 21 ఇయర్స్ వచ్చే వరకు నువ్వు కష్టపడి పని చేయక్కర్లేదు. నువ్వు చదువుకోవాలి అంతే, ఒక పని నేర్చుకోవాలి అంతే. ఇప్పుడు నువ్వు కష్టపడి పని చేయకూడదు, ఫూలిష్నెస్ అది. నేను చిన్నప్పుడు అలా అనుకున్నాను, నేను కష్టపడి పని చేయాలనుకున్నాను చదువు మానేసి. అంటే సోమరితనం అనమాట అండి. చదువుకుంటే స్టూడెంట్ ఏమంటాడు తెలుసు, నేను పని చేస్తాను, నేను తాపీ పనికి వెళ్తాను అంటాడండి. అంటే చదువు మీద ఇష్టం లేదనమాట అండి ఆడికి. అంతే. చిన్నపిల్లలకి అది ఆ మాట వర్తించదు. నానమ్మ గారికి వర్తిస్తుంది ఆ మాట, ఆమెకు వర్తించదు. రిటైర్డ్ అయిపోయారు, ఆవిడ పెన్షన్ మీద బ్రతకాలి తప్ప కష్టపడి పని చేయకూడదు. అమెరికాలో ఉన్నట్టమ్మా రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు కూడా కష్టపడతారటమ్మా. నాకు ఎవరో చెప్పారండి, రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా 60 సంవత్సరాలు 65 సంవత్సరాల వాళ్ళు కూడా వెళ్ళి ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి మీరు పని ఇస్తే నేను పని చేస్తానంటారటండి. ఎందుకమ్మా నీకు ఇంత వయసు వచ్చింది, నీకు గవర్నమెంట్ నీకు పెన్షన్ ఇస్తున్నారు, నువ్వెందుకు పని చేస్తావని చెప్పేసి అంటే, హిందూ దేశం అని ఏదో దేశం ఉందట, అక్కడ విగ్రహార్థం ఎక్కువ ఉంటుందట,
ఆ సువార్తకి నేను సహాయం చేయాలి, నా పెన్షన్ డబ్బులు నేను ఇవ్వలేను, నేను మీ దగ్గర పని చేస్తానంటే, అమ్మ వచ్చి పని చేయ అంటారటండి. ఇదిగో ఈ పేపర్లో లెక్కెట్టండి, లేకపోతే ఇదిగో ఈ బుక్స్ అన్ని లైన్లో పెట్టండి అని చెప్పేసాను. అప్పుడు ఈ ఒక 1 అవర్ పనిచేస్తే ఏదో కొన్ని డాలర్లు ఇస్తారటండి. ఆ డాలర్లో తీసుకెళ్ళి ఆమె తిందటండి, హిందూ దేశానికి పంపిస్తుందటండి. ఈ పనికి మళ్ళీ అదోళ్ళు ఏం చేస్తారండి, అవి తీసుకొచ్చి మార్చుకుని ఇది ఇది 3 స్టార్ హోటల్కి వెళ్ళి తింటారండి. ఎదవలండి వీళ్ళు. ఆ డబ్బులు ఎక్కడియండి? ఒక విధవరాలు పంపించే డబ్బులండి. అదే ఆ దేశం అండి. మన దేశంలో ఉంటుందండి ఇది. మనం సువార్థికులకి సువార్త నిమిత్తం ఇవ్వటం కోసం నేను కష్టపడి పనిచేసి సంపాదించి ఇవ్వాలి అని ఎవరైనా అనుకుంటారండి? నేను ఒక ఆయనకి పెట్టానండి, నేను ఇవన్నీ చేస్తానండి. నేను ఒక ఆయన అన్నాను, బాబు మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, డాడీ ఇచ్చే డబ్బులు ఇవ్వద్దు, మీకు వచ్చే జీతం ఇవ్వద్దు, మీరు సువార్తకి ఇవ్వడం కోసం మీరు కష్టపడి డబ్బులు సంపాదించండి అన్నానండి. అప్పుడు ఆయన తాను చేయగలిగిన పని సువార్త చేస్తూ తాను చేయగలిగిన పని చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బులు సువార్తకి ఇచ్చాడు. అప్పుడు చెప్పాడు నన్ను, నాకు అంకుల్ మీరు చెప్పింది నేను చేశాను అన్నాడండి. అంతేనండి. అంటే ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారండి మన దగ్గర. చేయగలిగిన వాళ్ళు, చేసి చూపించే వాళ్ళు ఉన్నారండి. ఓకే, 13వ వచనం నుండి 15వ వచనం వరకు. 13, 15. సహోదరులారా, మీరైతే మేలు చేయట్లు విసుకవద్దు. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకు ఎవడెన్నో లోబడని ఎడల అతన్ని కనిపెట్టి అతను సిగ్గుపడి నిమిత్తం అతనితో సాంగత్యం చేయకుడి. ఆయనను అతన్ని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. చాలండి. ఈ పిల్లలు ఏం చెప్పాడండి? ఎవరితో? సహోదరులారా, మీరైతే మేలు చేయట్లు విసుకోవద్దు, మంచి పని చేయట్లు విసుకోకుండా మంచి పని చేయండి. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడని ఎడల, అంటే ఇక్కడ లోబడని ఎడల అంటే దేనికి సంబంధించిందండి? ఇప్పుడు ప్రతి మనిషి కష్టపడి పని చేయాలంటున్నాడండి. ఎవరైనా ఆ మాటకు లోబడలో ఏం చేస్తాడు? కష్టపడి పని చేయడు. అంటే ఎవడైనా కష్టపడి పని చేయని ఎడలా అన్నాడు అనమాట అండి. పని చేయకపోతే పని చేయని లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడి నిమిత్తము అతనితో సాంగత్యం చేయకుడి. ఈ మాటలకు లోబడని వానితో సాంగత్యము చేయవద్దు. అంటే ఇక్కడేమో ఈ మాటలకు, అంటే పైన చెప్పిన మాటలకు లోబడని వానితో సాంగత్యం చేయవద్దు. ఇక్కడేమో కష్టపడి పని చేయాలి అని చెప్పిన దానికి లోబడకపోతే అలాంటి వాడితో సహవాసం చేయొద్దు అన్నాడండి. మొత్తం టోటల్గా దేవుని యొక్క వాక్యానికి లోబడిన వాడితో సహవాసం చేయక్కర్లేదండి. అలాగండి, దేవుని యొక్క వాక్యానికి లోబడని వానితో సహవాసం చేయక్కర్లేదండి. అతని మాటని స్టాండర్డ్కి తీసుకోకూడదండి ఎప్పుడు కూడా. అయితే అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. అంటే అతని శత్రువుగా చూడొద్దు, సహోదరుడిగా చూడండి.
అంటే బుద్ధి చెప్పడానికి అవకాశం ఉంచుకోండి. అంటే ప్రతి వ్యక్తి హృదయంలో మనకు స్థానం ఉండాలండి. ఎప్పుడు స్థానం పోద్దండి. ఒక వ్యక్తి హృదయంలో నాకు స్థానం ఎప్పుడు పోద్దండి. ఎప్పుడు పోద్దండి. మీ హృదయంలో నాకు స్థానం ఉందండి, ఉందండి. నేనేం చెప్పినంటారు మీరు? నాకు నా నమ్మకం ఉంది. ఎప్పుడు పోద్ది అది? అంటే ఓకే, అదొక పద్ధతి అండి. మీ గురించి నాకు ఎవరైనా చెడ్డగా చెప్పారు, లేకపోతే నా గురించి మీకు ఎవరైనా చెడ్డగా చెప్పారు అనుకోండి, అప్పుడు నాకు మీ హృదయంలో స్థానం ఉండదండి. లేకపోతే నేను మిమ్మల్ని కఠినంగా గద్దించాను అనుకోండి, అప్పుడు మీ హృదయంలో నాకు స్థానం ఉండదండి. అలాగంటే అంటే ఎదటి వాని హృదయంలో మనకు స్థానం ఉండేటట్టుగా మనం ప్రతి మనిషితోనూ వ్యవహరించాలండి. కొన్నిసార్లు మరీ కఠినంగా ప్రవర్తించినప్పుడు ఆ మనిషిని మనం దూరం చేసుకుంటామండి. ఒక వ్యక్తిని విమర్శించినప్పుడు మనం ఆ వ్యక్తిని దూరం చేసుకుంటామండి. అది ఎప్పుడు గమనించుకోవాలండి. క్రైస్తవుడు ఎతటి వాని హృదయంలో చోటు ఉంచుకోవాలండి. నాకు నమ్మకం ఉందండి, చాలామంది హృదయాల్లో నాకు చోటు ఉంటుందండి. నేనేం చెప్పినా వింటారండి. అది నాకు అవకాశం ఇచ్చాడు. అలాంటి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడండి. అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పండి. ఓకే, 16-17 వచనాల్లో ముగింపు. వచనాలు ముగింపు. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభు మీకు అందరికీ తోడయుండునుగాక. పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయిచున్నాను. ప్రతి పత్రిక యందును అదే గుర్తు. నేను వ్రాయట ఇలాగే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు అందరికీ తోడయుండునుగాక. చాలండి. 16 వచనంలో మనకు బోధ ఉందండి. సమాధానంగా ఉండడం అనే బోధ ఉందండి. ప్రభువు సమాధానకర్త యొక్క ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. సంఘ సభ్యులందరూ, లేకపోతే మొదట నాకు సమాధానం ఉండాలండి. నాకు సమాధానం ఉండాలి. నన్ను నేను వ్యతిరేకించుకోకూడదండి. ఇప్పుడు నేను అబద్ధం ఆడాను, నా మనసాక్షి ఏం చేద్దండి? నువ్వు అబద్ధం ఆడావు అని చెప్పేసి అంటదండి. అప్పుడు నా హృదయంలో నాకు సమాధానం ఉంటుందండి? ఉండదండి. కానీ అబద్ధాలు ఆడుతూనే, మోసం చేస్తూనే, అన్యాయం చేస్తూనే చాలామంది హ్యాపీగా బతికేస్తున్నారండి. అది తప్పండి. మనసాక్షిని చంపుకుని బ్రతకూడదండి. నీ మనసాక్షి నీ జీవితానికి సంబంధించి నీకు సాక్ష్యం ఇవ్వాలి. నీ మనసాక్షి నీకు సాక్ష్యం ఇవ్వకపోతే, నీ మనసాక్షి నువ్వు చెడ్డోడు అని చెబితే నీకు సమాధానం ఉండదు. నువ్వు నీ మనసాక్షితో కలహమాడుతూ బతుకుతున్నావు. జాగ్రత్త అండి. మనసాక్షిని నిర్మలంగా ఉంచుకోవాలండి. ఓకే, ఆ తర్వాత నేను నా భార్యతో సమాధానంగా ఉండాలండి. నేను నా 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 కుటుంబ సభ్యులతో సమాధానంగా ఉండాలండి. ఇప్పుడు ఎక్కడైనా సమాధానం బ్రేక్ అయింది అని చెప్పేసి అంటే కలహం వచ్చిందనమాట అండి. అసమాధానం ఉందన్నమాట అండి. ఎక్కడ సమాధానం ఉంది, దేన్ని బట్టి అసమాధానం వచ్చింది, దాన్ని సాల్వ్ చేసుకోవాలన్నమాట అండి. అయితే మనకి అంటే చెప్పడానికి మొహమాటం, ఆ వినేవాళ్ళు అంగీకరించరు. నువ్వు చేసేది ఇది నచ్చలేదు నాకు, అందుకే నాకు నాలో నీ పట్ల సమాధానం లేదు అని చెప్పేసి అని చెప్పగలమండి. మనకు మొహమాటం వద్దండి. చెప్తే వాళ్ళు అంగీకరిస్తారండి, దెబ్బలాడతారండి. కానీ అలా చెప్పుకోగలిగితే మనం సమస్త మనుషులతో సమాధానం ఉండగలుగుతామండి.
మొదట నాలో నాకు సమాధానం ఉండాలి, ఆ తర్వాత నా కుటుంబంతో సమాధానం ఉండాలి, ఆ తర్వాత సంఘ సభ్యులతో సమాధానం ఉండాలి, తర్వాత నా ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండాలి, ఆఖరికి చివరికి శత్రువులతో కూడా సమాధానం ఉండగలం. దేవుడు యేసుప్రభు సమాధానకర్తకు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీలో సమాధానం అనుగ్రహించును గాక, ప్రభువు మీ అందరికీ తోడయుండును గాక అని చెప్పారు. అంటే ఇక్కడ సమాధానమా అనే పాఠం చెప్పాడండి. 17వ వచనంలోనేమో పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయిచున్నాను, ప్రతి పత్రిక ఎందును ఇదే గుర్తు, నేను వ్రాయుట ఇలాగే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు అందరికీ తోడేండును గాక. అంటే ఆయన రాసే పత్రిక విధానం గురించి చెప్పి అప్పుడు యేసుక్రీస్తు యొక్క కృప మీకు తోడేండును గాక అని చెప్పేసాడండి. ఓకే, అలా చెప్పి ముగించేశాడండి. మీరు 2వ తెస్సలోనిక పత్రిక అంతా చదివిన తర్వాత చదివాం కదండి. ఎందుకు రాశాడండి పత్రికని? ఏం తెలియజేయడానికి రాశాడండి? ఏం నేర్పడానికి రాశాడండి? ఎందుకు రాశాడండి పత్రికని? ఈ పత్రికను ఎందుకు రాశాడండి? చెప్పండి. ఓకే, ఇక్కడ ఒక వ్యక్తి ఏమో శ్రమ పెడుతున్నాడు, ఇంకో వ్యక్తి ఏమో శ్రమ పడుతున్నాడు. ఒక ఆయన పెడుతున్నాడు, ఒక ఆయన పడుతున్నాడు. శ్రమపరచు వారికి శ్రమ కలుగునని, శ్రమ పొందుతున్న వారికి విశ్రాంతి కలుగునని తెలుపుటకు ఈ పుస్తకం రాయబడిందండి. ఈ పుస్తకంలో 1వ అధ్యాయం చదివితే ఆ 1వ అధ్యాయం అర్థమైతే ఎవ్వరూ ఇంకొకరిని శ్రమ పెట్టరండి, ఎవ్వరూ ఇంకొకరిని బాధ పెట్టరండి. శ్రమ పొందుతున్న వాళ్ళు ఎవరి పార్టీ అండి? యేసుప్రభు పార్టీ. శ్రమ పెడుతున్న వాళ్ళు ఎవరి పార్టీ అండి? అవునండి, అపవాది పార్టీ, లేకపోతే రోమా సైనికుల పార్టీ. రోమా సైనికుడు మంచోడా, యేసుప్రభు మంచోడా? యేసుప్రభు మంచోడైతే యేసుప్రభులాగా ఉండవు. రోమా సైనికుడు మంచోడైతే నువ్వు ఇతరులను హింసించు. అండ్ నీకు మంచోడు అని కనపడ్డాడు కదా, ఓకే, ఇతరులను హింసించు. అంటే ఓ నిర్ణయం తీసుకోండి, నా జీవితంలో నేను ఎవరిని హింస పెట్టను అనే నిర్ణయం తీసుకో. ఓ పురుషుడా నీ భార్యను హింస పెట్టొద్దు, ఓ స్త్రీ నీ భర్తను హింసించొద్దు, ఓ అత్తగారు నీ కోడలను హింసించొద్దు, ఓ కోడలు గారు నీ అత్తగారిని హింసించొద్దు, ఓ సువార్తికుడా సంఘాన్ని హింసించొద్దు, సంఘమా సువార్తికుడు హింసించొద్దు. మనం హింసించేస్తాం ప్రసంగం చేసి, మనం ప్రసంగాలు చేసి హింసించేస్తాం సంఘాన్ని. వద్దు, ఎవ్వరు హింసించొద్దు. అది మొదటి పాఠం. 2, ఎందుకు రాశాడు ఈ పుస్తకాన్ని? రెండో రాకడ గురించి అపోహ ఉంది. అప్పుడు ఎలా సాల్వ్ చేశాడు అపోహని? మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది, ఆ తర్వాత రెండో రాకడ వస్తుంది, ముందు భ్రష్టత్వం సంభవిస్తుంది అని చెప్పడానికి రాశాడండి. అంటే మొదట భ్రష్టత్వము సంభవించును,
తర్వాత నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపరచబడును. తరువాత రెండవ రాకడ. అని తెలుపుటకు. అంటే రెండో రాకడ గురించి అపోహ ఉంది, వచ్చేస్తుంది ఎప్పుడు రెండో రాకడ జరిగిపోద్ది అని అనుకుంటున్నాడండి. అప్పుడు పౌలు అంటున్నాడు, అప్పుడే రారు. ఒకవేళ ఎవరైనా ఆత్మ వల్ల చెప్పినా సరే నమ్మొద్దు, పౌలు ఉత్తరం రాశాడని చెప్పినా నమ్మొద్దు. మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది. అంటే భ్రష్టత్వం అంటే నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపరచబడతాడు. ఆ తర్వాత రెండవ రాకడ వస్తుంది, అంతం వస్తుంది అని చెప్పేసి అని ఈ పుస్తకంలో చెప్పాడండి. మళ్ళీ ఎక్కడ చెప్పలేదండి ఇలాంటి ఈ సబ్జెక్ట్. ఈ పుస్తకంలోనే ఈ సబ్జెక్ట్ చెప్పారండి. ఓకే, ఈ 2 తిమోతి పత్రిక చదివితే, 2 తెస్సలోనిక పత్రిక చదివితే ఈ పత్రిక ఇంకేం తెలియజేయడానికి రాయబడింది అంతే. ప్రతి మనిషి కష్టపడి పనిచేసి భుజించాలి అని చెప్పడానికండి. ప్రతి మనిషి కష్టపడి పనిచేసి భుజించాలి అని చెప్పడానికి ఈ పుస్తకం రాయబడిందండి. కొంతమందికి ఏదో రకంగా, అంటే తప్పు చేసి కాదు, ఏదో రకంగా మంచి పని చేసి సంపాదించి కుటుంబానికి నేను కొంచెం సహకారంగా ఉండాలి అనుకుంటాను. మీరు ఎంతమందికి అలాంటి మనసు ఉందండి? ఏదో రకంగా సంపాదించి కుటుంబానికి సహాయం చేయాలి, కుటుంబానికి నేను ఏమంటే హెల్పర్గా ఉండాలి అని మీరు ఎంతమందికి ఉంటుందండి? అది ఎవరో సిస్టర్ గారు చేయెత్తారు. మంచిదమ్మా, ఓకే, మంచిదమ్మా. నేను నా చిన్నతనంలో మా అమ్మగారిని చూశానండి. మా నాన్నగారేమో టీచరు. ఆయనకి ఎంత 16 అనాలో లేకపోతే ఏదో చాలా తక్కువ జీతం, 60 రూపాయల జీతం, 16 అనాలో ఎంతో జీతం అండి, చాలా తక్కువ. కానీ మా అమ్మ కష్టపడి పనిచేసి ఆమె మాకు అంటే కుటుంబానికి హెల్ప్ చేసేదండి. మా నాన్నగారి జీతం మాకు సరిపోయేది కాదండి, అంటే తింటాక సరిపోయేది, మిగిలినవి ఉండవు. మా అమ్మగారు మాత్రం కష్టపడి డిసెంబర్ వచ్చేటప్పుడు మా అందరికీ బట్టలు కొనేదండి. మా నాన్నగారు కూడా బట్టలు కొనేదండి మా అమ్మ. నేను మా అమ్మ దగ్గర అది చూశానండి. మామూలు మనిషి కాదండి ఆమె, ఎప్పుడు కష్టజీవి, బాగా కష్టజీవి, నిద్రపోయేది కాదండి. అంటే అలాంటి మనస్తత్వం ప్రతి స్త్రీకి ఉండాలని అనిపిస్తుంది నాకైతే. ఆమె ఏం పని చేసింది చెప్పను. అలాగా ప్రతి స్త్రీ కష్టపడగలిగితే, భర్తకి కొంచెం సపోర్ట్ చేయగలిగితే, నాకు జీవితం ప్రారంభంలో చాలా తక్కువ జీతం అండి. ఆ జీతం మాకు సరిపోదండి.
నేను ఎప్పుడు నా భార్య వర్క్ చేయాలని కోరుకునేవాడినండి. నా భార్య వర్క్ చేసిందండి. ఆమెకు మొట్టమొదట 100 రూపాయలు జీతం అండి. నెలంతా పనిచేస్తే 100 రూపాయలు ఇచ్చేవారండి. ఆ 100 రూపాయలు మాకు చాలా ఎక్కువ అండి. నాకు 375 రూపాయలు జీతం అండి. ఆ 100 కలిపితే 475 రూపాయలు. నాకేమో పిల్లలు, మా అమ్మగారు మాతో ఉండేదండి, మా నాన్నగారు మాతో ఉండేవారండి. మా జీతం సరిపోదండి. చాలా కష్టాలు పడ్డామండి. నా భార్య ఎప్పుడు పని చేయాలని కోరుకునేవాడిని నేను. అది స్కూల్లో పనిచేస్తే ఒక ఒక 100 రూపాయలు ఇచ్చేవారండి. అది మానేసి ఇంకో స్కూల్కి వెళ్తే అక్కడ 150 రూపాయలు ఇచ్చారండి. ఆ తర్వాత ఒక ప్రైవేట్ స్కూల్లో జాబ్ దొరికిందండి. అలాగండి. ఎప్పుడూ పని చేసిందండి నా భార్య, వర్క్ చేసిందండి. అంటే నా జీతం సరిపోదు. మాది పెద్ద ఫ్యామిలీ, మా నాన్నగారు, అమ్మ, 4 పిల్లలు. అలాగా కష్టపడ్డామండి. అంచేత అందరూ పని చేయండి, ఏదో పని చేయండి, చెడ్డ పని కాదు, ఏదో మంచి పని చేయండి, సంపాదించండి, కుటుంబానికి ప్రోత్సాహకరంగా ఉండండి, కుటుంబం అంతా హ్యాపీగా బ్రతకండి, కడుపు నిండా కూడి తినండి, భౌతిక అవసరాలు తీర్చుకోండి. మీరు సంపాదిస్తే దేవునికి ఇవ్వగలుగుతారు. దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. అలాగ ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయాలండి. అందరికి వందనాలండి. అంటే తొందరగా వచ్చేద్దాం, 10:10, 12కి వచ్చేస్తే